అంటే ఇప్పుడు ఈ అఘోరాలకి కాశీ అనేది ముఖ్యమైన ప్లేస్. కాశీ, హిమాలయాలు. అసలు కాశీలో ఏం జరుగుతుంది అసలు? కాశీ విశిష్టత వేరు, హిమాలయ విశిష్టత వేరు. రెండింటి గురించి చెప్పండి. కాశీలో ఏమవుతుందంటే, ఒకటి కాశీ అనే ప్లేస్ ఏంటంటే, మనం అనుకుంటున్నట్టు కాశీ శివాలయం ఏదైతే ఉందో అది టెంపుల్ కాదు, ఆ టెంపులే. ఆ టోటల్ కాశీ ఒక టెంపుల్ యాక్చువల్లీ. సో ఒక సిటీ టెంపుల్గా మారితే ఎట్లుంటుందో అని మనం ఒకళ్ళు ఇమాజినేషన్లో ఉంటే, అది రియాలిటీకి వచ్చినప్పుడు కాశీగా అయిపోతుంది అది. సో అందుకు అక్కడ దొరికే ఒక కంఫర్ట్, అక్కడ ఉండే ఎనర్జీ కానీ ఈజీగా ఎనర్జీ హార్నెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, మీరు లైట్ పెట్టారు, ఒక లైట్ పెట్టేసరికి కెమెరా అన్న క్లారిటీగా రికార్డ్ అవుతుంది అనుకుందాం. లైట్ లేకున్నా కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. కానీ ఏమవుతుంది, మళ్ళీ నైట్ టైం మీరు షూట్ చేయలేకపోతారు, డే టైంలో షూట్ చేయాలి, సన్లైట్ వచ్చేటట్టు ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు లైట్స్ అవైలబుల్ ఉన్నాయన్నప్పుడు మీరు లైట్స్ వాడుకొని ఎక్స్ట్రా వర్క్ చేయగలుగుతారు. ఎట్లనైతే లైట్ నుంచి మీకు ఒక సపోర్ట్ దొరుకుతుందో వీడియో తీసుకోవడానికి, కాశీ నుంచి స్పిరిచువల్ సపోర్ట్ దొరుకుతుంది. అట్లా ఆ సపోర్టు తీసుకోవాలనుకున్నప్పుడు లేదా అవకాశం ఉన్నప్పుడు కాశీని మనం వాడుకోవచ్చు. కానీ కాశీ పోతేనే అఘోరా అవుతారని చెప్పి కాదు, కాశీ పోకున్నా కూడా అన్ని ఇంట్లో ఉండి కూడా మనం అన్నీ పొందొచ్చు. ఓకే. కాశీలో ఏంటంటే దొరుకుతాయి లైట్స్, కెమెరా ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి అనుకుందాం. ఇంట్లో ఏంటంటే మనం అడ్జస్ట్ అయ్యి కొంచెం మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అట్లా వర్కౌట్ కాదు. ప్రజెంట్ ఇంట్లోనే బెటర్ ఉంది కాశీ కంటే. మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా? అందరి దగ్గర ఉంటాయి శక్తులు. నా దగ్గర ఉన్నాయా? డెఫినెట్లీ ఉంది. నా దగ్గర శక్తి ఉందా? ఉంది. ఏ శక్తి? ఇప్పుడు శక్తి ఉన్నవాటికే మీరు మాట్లాడగలుగుతారు కదా, మీరు ప్రాణంతో ఉన్నారు, మీరు చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చేయగలుగుతారు. మీరు